టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఆధునీకరించిన అవుట్ పేషెంట్ విభాగాలను సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. త్వరలోనే బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తామని, అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. భూపాల్పల్లి జిల్లా మీ సేవా కేంద్రంలో ఉదయం నుండి రాత్రి వరకు సర్వర్ సమస్యలు తలెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత కొన్ని రోజులుగా సాంకేతిక లోపాల కారణంగా ధృవీకరణ పత్రాలు, ఇతర ప్రభుత్వ సేవల దరఖాస్తులు నిలిచిపోయాయి. గంటల తరబడి వేచి చూసిన వినియోగదారులు నిరాశతో వెనుదిరిగారు. అధికారులు వెంటనే సర్వర్ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె తన కొత్త రాజకీయ పార్టీ ప్రారంభోత్సవానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరవీరులకు జేజేలు పలికారు. కవిత రాకతో గన్ పార్క్ పరిసరాలు సందడిగా మారాయి. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమణతో బస్సులు తిరిగి రోడ్డెక్కాయి. మంత్రుల బృందం, జేఏసీ నాయకుల మధ్య సుమారు 12 గంటల పాటు జరిగిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు విధుల్లోకి చేరారు. అర్ధరాత్రి నుంచే కొన్ని సర్వీసులు ప్రారంభం కాగా ఉదయం మార్నింగ్ షిఫ్ట్ నుండి అన్ని బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. గత 3 రోజులుగా రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రయాణికులకు ఈ నిర్ణయం భారీ ఊరటనిచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశ సమావేశంలో ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని కొట్ర గేటు నుంచి కల్వకుర్తి వరకు చేపట్టనున్న 4 లేన్ల రహదారి నిర్మాణ పనులు నిలిచిపోవడంపై సంబంధిత శాఖ అధికారులను ప్రశ్నించారు. నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. సత్తుపల్లిలోని తల్లాడు మండలం అంబేద్కర్ నగర్, కొడవటిమెట్ల రైతులకు మిషన్ భగీరథ పైపులు శాపంగా మారాయి. అంబేద్కర్ నగర్ గ్రామంలో పంజాబ్ దాబా సమీపంలో మిషన్ భగీరథ ఛాంబర్ ప్యాకింగ్ పోవడంతో ఛాంబర్ నుండి నీరు రైతులు ధాన్యం ఆరబెట్టుకున్న కలంలోకి ప్రవేశించి ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులు తక్షణమే స్పందించి నీటి వృధాను అరికట్టాలని వారు కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని చంద్రధన్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దాదాపు అరగంట పాటు కురిసిన ఈ వర్షం వల్ల గ్రామ సమీపంలోని పలు పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలరాలుగా, మామిడి తోటలు కూడా నష్టపోయినట్లు స్థానిక రైతులు తెలిపారు. రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. అన్నవిరెడ్డిపల్లిలోని 6 కొనుగోలు కేంద్రాలకు సుమారు 15 లారీల ధాన్యం వచ్చిందని, ఎర్రగుంట వద్ద రైతులు ధర్నా నిర్వహించిన ఘటనపై ఆయన స్పందించారు. ధాన్యంలో తేమ శాతం అనుకూలంగా ఉన్నా పరిశుభ్రత లోపించిందని అధికారులు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులతో జరిగిన చర్చలు సఫలం కావడం రాష్ట్ర అభివృద్ధికి పునాది అని అన్నారు. గత ప్రభుత్వంలో సమ్మె చేసిన కార్మికులను తొలగించారని, కానీ రేవంత్ రెడ్డి సమ్మెను హక్కుగా గుర్తించి గౌరవించారని ఆయన కొనియాడారు. ప్రజా పోరాటాలను గౌరవించే రేవంత్ పాలనను చూసి ప్రతిపక్షాలు సిగ్గు తెచ్చుకోవాలని, కార్మిక సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా నరసింహలపేటలో గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రావడంతో వినియోగదారులు భారీగా తరలివచ్చారు. గత కొద్ది రోజులుగా సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. నాగార్జున గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.